హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్గా మేయర్ బ్రాండ్ కుక్వేర్ కలెక్షన్ అండి. నేను అగ్రోమెక్లో మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో ఏంటంటే స్టాల్ బ్రాండ్ ఇంకా ప్రెస్టేజ్ కుక్వేర్స్ చూపించాను కదా. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మేయర్ బ్రాండ్ అనమాట. మనకి మేయర్ బ్రాండ్ ఏంటంటే మెయిన్గా వాళ్ళు ఇది కంప్లీట్ నికెల్ ఫ్రీ అని ముందే మెన్షన్ చేస్తారండి. మిగతా ట్రైప్లై కుక్వేర్లో ఎక్కడా మెన్షన్ చేయరు. బట్ మేయర్ బ్రాండ్ వాళ్ళు ఏంటంటే అన్నీ నికెల్ ఫ్రీ అని చెప్పేసి మనకి ముందే మెన్షన్ చేస్తారు. క్వాలిటీ బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం అన్ని బ్రాండ్స్ కంటే కొంచెం ప్రైస్ అనేది లిటిల్ బిట్ ఎక్కువే ఉంటుందండి. కంపారేటివ్ టు బర్గ్నర్ అవనివ్వండి, స్టాల్, వినోద్, ప్రెస్టేజ్ ఏదైనా కూడా దాంతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి కొంచెం. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇందులో మేయర్ బ్రాండ్లో ఏంటంటే ట్రైప్లై కుక్వేర్ ఉంది, నాన్ స్టిక్ కుక్వేర్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కూడా అవైలబుల్ ఉందండి. క్యాస్ట్ ఐరన్లో కూడా చాలా మంచి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. తవా ప్యాన్స్ అవనివ్వండి, తర్వాత కర్రీస్ చేసుకోవడానికి ఇప్పుడు పెద్ద పాట్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయండి. వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఫ్రై ప్యాన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ అంతా వచ్చేసి ట్రైప్లై కుక్వేర్లో కడాయిస్ కలెక్షన్ అండి. లైక్ 22 సైజ్, 20 సైజ్ నుంచి ఆల్మోస్ట్ అప్ టు 32 సైజ్ వరకు కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ప్రైజెస్ అనేది సైజ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి, అదొకటి మనం చూసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే కర్రీస్ చేసుకోవడానికి, కాకపోతే ఏంటంటే వెడల్పుగా ఉండే ప్యాన్స్ అనమాట. అండ్ వీటి ప్రైజెస్ కూడా ఏంటంటే సైజ్ని బట్టి చేంజ్ అవుతాయండి. ఇందులో మనకి 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్గా అయితే. 24 సెంటీమీటర్స్ వచ్చేసి 4385 అండి. అండ్ 20 సెంటీమీటర్స్ వచ్చేసి మనకి 3300 ఉందన్నమాట. సో సైజ్ని బట్టి యాక్చువల్గా ఇందులో ఇంకొక సైజు మధ్యలో మిడిల్ సైజ్ అనేది లేదు, వీళ్ళ దగ్గర 2 సైజెస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి కడాయిస్ అండి, సేమ్ ట్రైప్లై కుక్వేర్లోనే ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట. అంటే మనం బిఫోర్ చూసిన వాటిలలో ఏంటంటే కొంచెం సిలికాన్ అనేది మనకి హ్యాండిల్స్లో కానివ్వండి, పైన లిడ్ ఓపెన్ చేయడానికి కానివ్వండి సిలికాన్ మెటీరియల్ కవరింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్తోనే ఉంటాయండి. ఇవన్నీ వచ్చేసి కంప్లీట్ డీప్ ఫ్రై కడాయిస్ అనమాట. డీప్ ఫ్రై అవ్వనివ్వండి, ఫ్రై చేసుకోవడానికి అవనివ్వండి, కర్రీస్ చేసుకోవడానికి అవనివ్వండి, ఈవెన్ బిర్యానీస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మీకు ఇక్కడ ప్రైజెస్ అనేది చూపిస్తున్నాను డిస్ప్లేలో. అక్కడ మనకి సైజ్ విత్ ప్రైస్ అనేది 2 మెన్షన్ చేసి ఉన్నాయండి. డౌట్స్ ఎవరికైనా ఉంటే మటుకు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఇవన్నీ వచ్చేసి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్లో అండి. అండ్ ఇవి కూడా కడాయిస్ విత్ చూసారు కదా, వీటికి ఏంటంటే సిలికాన్ హ్యాండిల్స్ వచ్చాయండి, కవరింగ్ అనేది సిలికాన్ వస్తుంది. అండ్ ప్రైజెస్ వచ్చేసి 2985, 2830, తర్వాత 3135 అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇందులో ఏంటంటే మనకి షేప్స్ కూడా వేరీ అయ్యాయండి. కడాయి మోడలే కాకుండా కొంచెం వెడల్పాటి ప్యాన్ టైప్లో కూడా వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి 3135 రూపీస్ అండి. కంప్లీట్ ఇవన్నీ వచ్చేసి నాన్ స్టిక్ అనమాట. మనం ఇందాక చూసినవి ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లై కుక్వేర్, ఇవన్నీ వచ్చేసి కంప్లీట్ నాన్ స్టిక్ అండి, అంటే నాన్ స్టిక్ కోటింగ్ అనేది ఉంటుంది. అండ్ దీని ప్రైస్ చూసారు కదండి, 2625 అలా ఉందన్నమాట. ఇవి చూడండి, షేప్స్ అండ్ సైజెస్ డిఫర్ అయ్యాయండి. కడాయి మోడల్లో ఉన్నాయి, నార్మల్ వెడల్పాటి ప్యాన్ మోడల్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ ఫ్రై ప్యాన్స్ అండి, నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్స్ అనమాట. అండ్ ఇదేంటంటే అండి మనకి ఏదైనా కుక్ చేసినప్పుడు దానికి డ్రైనింగ్ చేసుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సైడ్స్కి ఏంటంటే హోల్స్ లాగా ఉంటుంది. సో దాన్ని మనం ఏంటంటే ఏదైనా ఫర్ సపోజ్ స్వీట్ కార్న్ అలాంటివి బాయిల్ చేసామనుకోండి, మనము డ్రైన్ చేసేటప్పుడు ఏంటంటే ఓన్లీ వాటరే డ్రైన్ అయ్యేలాగా ప్రొవిజన్ ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి టస్లా అండి. టస్లా మోడల్స్ చాలా బ్రాండ్స్లో ఉన్నాయండి. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క షేప్లో ఉంటాయి. మ్యాక్సిమం మనకి రౌండ్ షేప్లో ఉంటాయి. బట్ మేయర్ బ్రాండ్లో వచ్చేసి ఇలా డిఫరెంట్ మోడల్లో ఉందన్నమాట. అండ్ ఇందులో సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. ప్రైజెస్ కూడా చెప్తాను నేను. ఇవన్నీ వితౌట్ లిడ్స్ అండి. మనకి అంతకుముందు ఏంటంటే స్టాల్ బ్రాండ్లో విత్ లిడ్స్ ఉన్నాయి. బట్ మేయర్ బ్రాండ్లో ఏంటంటే ఓన్లీ మనకి టస్లానే వస్తుంది. దానికి ఏంటంటే లిడ్ అనేది ఉండదు, మనం సపరేట్గా పర్చేస్ చేయాల్సిందేనండి. ప్రైజెస్ వచ్చేసి 2980, 3430
అలా ఉన్నాయండి. అంటే ఇది కొంచెం కాస్ట్లీ, ఎందుకంటే ట్రైప్లై కాబట్టి 3 లేయర్స్ ఆఫ్ కోటింగ్ ఉంటుంది కాబట్టి చాలా హెవీగా ఉంటుందండి. బట్ వర్త్ ఇట్ అనమాట. మనము ట్రైప్లై కుక్వేర్ ఏదైనా సరే అండి ఒక్కసారి కొని పెట్టుకున్నామంటే ఇంకా అది లైఫ్ లాంగ్ దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరమే రాదు మ్యాక్సిమమ్. చాలా బాగున్నాయండి. ఈ టస్లా మోడల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందులో మనకి చిన్న సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫ్రై ప్యాన్స్ అండి. ఇది 1630 రూపీస్ ఉంది. నాన్ స్టిక్ కోటింగ్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కంప్లీట్ నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్స్ అండి. అండ్ దీని ప్రైస్ చూసారు కదా, 2000 చేంజ్ అలా ఉందన్నమాట. ఇందులో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండి. అంటే 16 సెంటీమీటర్స్, 18 సెంటీమీటర్స్, 20, 22, 24 సెంటీమీటర్స్ అలా ఉంటాయి కదండి. సో మనకి ఇందులో కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 16 సెంటీమీటర్స్ నుండి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై ప్యాన్స్ విత్ నాన్ స్టిక్ కోటింగ్ అండి. మనకి మేయర్లో ఏంటంటే నాన్ స్టిక్వి కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ వచ్చేసి. అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే మేయర్లో ఏంటంటే కలెక్షన్ అనేది కొంచెం లిమిటెడ్గానే ఉంటుంది, బట్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి స్టీల్ ఫ్రై ప్యాన్ అండి, ఐ మీన్ ట్రైప్లైలో ఫ్రై ప్యాన్ అనమాట. ప్రైస్ వచ్చేసి 3918 రూపీస్ అండి. ఇది సైజ్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అనమాట. ఈ ఫ్రై ప్యాన్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ అండి సైజ్, 2120 రూపీస్. దీనికి ఏంటంటే మనకి లిడ్ రాదండి, ఇది వితౌట్ లిడ్. బిఫోర్ చూపించిన మోడల్ వచ్చేసి విత్ లిడ్. అండ్ ఇది చూసారు కదండి, దీని ప్రైస్ వచ్చేసి 2590 అనమాట. మనకి అంటే సైజ్ చేంజ్ అయిన కొద్దీ మనకి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి. అండ్ ఈ మోడల్ వచ్చేసి 2900 అలా ఉందండి. సో ఇవన్నీ కంప్లీట్గా ట్రైప్లై ఫ్రై ప్యాన్స్ అండి. సో ఫ్రై ప్యాన్స్లో మనకి ఏంటంటే ట్రైప్లైలో అవైలబుల్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం నాన్ స్టిక్లో కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ నన్ను అడిగితే ఏదైనా మంచిగా చెయ్యాలి ఫ్రైయింగ్ అని అనుకుంటే మటుకు ట్రైప్లై కంటే కూడా మనకి నాన్ స్టిక్కే బెటర్ అండి. బట్ ఓన్లీ ఫ్రైస్కే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఫ్రై ప్యాన్స్లో ఏంటంటే నాన్ స్టిక్ కోటింగ్ లేకపోతే తప్పకుండా అది అంటుకుంటుంది అనమాట కింద మనకి బాటమ్, అంత డీప్ ఫ్రైగా అయినట్టుగా ఉండదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా క్యాస్ట్ ఐరన్ కలెక్షన్ అండి. క్యాస్ట్ ఐరన్ వెజల్స్ అయితే మంచి మంచి మోడల్స్ అండ్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది 30 సెంటీమీటర్స్ సైజ్ కడాయి అండి. ప్రైస్ వచ్చేసి 3950 అనమాట. మనకి ఏంటంటే మా లిడ్ విత్ లిడ్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ ఏంటంటే వేడి ఎక్కితే కాలకుండా ఉండడానికి వాటికి కవరింగ్ క్లాత్ బ్యాగ్స్ లాగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి 3400 చేంజ్ అలా ఉందండి, 3430 రూపీస్ అనమాట. విత్ గ్లాస్ లిడ్ వస్తుంది. అండ్ మనకేంటంటే హ్యాండ్స్ అంటే ఇవి క్యాస్ట్ ఐరన్ కదండి, చాలా హీట్ ఎక్కుతాయి అనమాట. మీకు ఐడియా ఉండే ఉంటుంది, చాలామంది క్యాస్ట్ ఐరన్ కూడా యూజ్ చేస్తారు కుకింగ్ కోసము. సో హ్యాండ్స్ అనేది మనకి కాలకుండా ఉండడానికి గ్లౌజెస్ లాగా ఇన్బిల్ట్ వాళ్ళు ఇచ్చేసారనమాట. రీయూజబుల్ అండి అవి. మనము ఏదైనా ఉంటే మళ్ళీ క్లీనింగ్ చేసి మళ్ళీ పెట్టుకునేలాగా, వాష్ చేసి పెట్టుకునేలాగా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి 2680 రూపీస్ అండి. ఇవన్నీ కడాయిస్. ఈ మోడల్లో ఏంటంటే మనకి 26 సెంటీమీటర్ సైజ్లో ఉందండి. 4308 రూపీస్ అనమాట, 4308 రూపీస్. ఇదేంటంటే మనకి కర్రీస్ కుక్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ మిగతా ఏదైనా కూడా కుక్ చేయొచ్చండి. ఈ షేప్లో ఏంటంటే మనము బిర్యానీ చేయడానికి కూడా బాగుంటుంది. బట్ క్యాస్ట్ ఐరన్ అనేది మరి బిర్యానీస్కి యూజ్ చేస్తారా లేదా నాకైతే ఐడియా లేదు. బట్ నేను ఆ షేప్ని చూసి చెప్తున్నాను అంతే. క్యాస్ట్ ఐరన్ మెయిన్గా ఏంటంటే అండి పులుపు అనేది తగలొద్దంట ఇవి యూజ్ చేసేటప్పుడు, అదొకటి తెలుసు నాకు. నార్మల్గా కర్రీస్, పొడి కర్రీస్ లాగా చేసుకోవాలి అంటే మటుకు బాగుంటాయంట. సో మనకి ఎక్కువ ఏంటంటే అందరూ క్యాస్ట్ ఐరన్ కడాయి మోడల్ యూజ్ చేస్తారు, ఎందుకంటే కర్రీస్ వండడానికి బాగుంటాయి కాబట్టి. పులుసు అంటే చింతపండు వేస్తాం కాబట్టి క్యాస్ట్ ఐరన్ యూజ్ చేసినప్పుడు చింతపండు యూజ్ చేయకపోవడం బెటర్ కాబట్టి ఇలాంటి కడాయి మోడల్స్ తీసుకొని నార్మల్గా కర్రీస్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఫ్రైస్, డీప్ ఫ్రైస్ ఏం చేస్తారా లేదా అనేది నాకు దీని గురించి పెద్దగా ఐడియా లేదు. మీకు ఎవరికైనా క్యాస్ట్ ఐరన్ వెజల్స్ ఐడియా ఉంటే అవి ఎక్కువ మటుకు దేనికి యూజ్ చేస్తారు, ఐ మీన్ ఎలాంటి డిషెస్ కుక్ చేయడానికి యూజ్ చేస్తారు అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి గుంత పొంగనాల ప్యాన్ అండి. అండ్ ఇందులో మనకి ఒకటేమో హ్యాండిల్ వచ్చింది ఉంది ఫ్రై ప్యాన్ లాగా, ఇంకొకటి వచ్చేసి కడాయి మోడల్ షేప్లో ఉందన్నమాట. ప్రైజెస్ వచ్చేసి 2680 రూపీస్ అండి. ఫ్రై ప్యాన్ లాగా వచ్చింది హ్యాండిల్, అండ్ కడాయి షేప్లో వచ్చిందేమో 3000 చేంజ్ అలా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కాఫీ, టీ పెట్టుకోవడానికి సాస్ ప్యాన్ అండి. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్, దట్టు ట్రైప్లైలో అనమాట.
ప్రైస్ వచ్చేసి 1908 రూపీస్ ఉందండి. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. సో మనకి ఏంటంటే అండి సైజుని బట్టి ప్రైస్ ఉంటుంది. సైజెస్ చేంజ్ అయినా కొద్దీ మనకు ఒక 200-300 ప్రైస్ డిఫరెన్సియేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి దోశ ప్యాన్, చపాతీ ప్యాన్ అలా యూస్ చేసుకోవడానికి అనమాట. ప్రైస్ 2269 అలా ఉందండి. ఒక్కొక్క ప్యాన్ ఒక్కొక్క ప్రైస్ అనమాట. ఇది వచ్చేసి 2340 రూపీస్ ఉంది. అండ్ ఇందులో ఏంటంటే మనకి చపాతీ చేసుకోవడానికి ఉంటాయండి, దోశలు చేసుకోవడానికి ఉంటాయి. అండ్ ఇది చూసారా కడాయి 2885 రూపీస్ ఉంది. అండ్ గ్రిల్డ్ ప్యాన్ కూడా అవైలబుల్ ఉందండి. ఇప్పుడు గ్రిల్డ్లో కూడా వస్తున్నాయి క్యాస్ట్ ఐరన్లో 3465 అనమాట. బట్ బాగా హెవీగా ఉంటాయండి ఇవన్నీ. ఇది వచ్చేసి మనకి 2719 రూపీస్ అనమాట. గ్రిల్డ్ ప్యాన్స్ ఏదైనా గ్రిల్లింగ్ చేసుకోవడానికి, గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ శాండ్విచ్ అలాంటి వాటికి యూజ్ అవుతాయి అన్నమాట. బట్ క్యాస్ట్ ఐరన్ ఏంటంటే అండి మనకి మెయిన్ హెవీనెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. చాలా బరువు ఉంటాయి ఒకటి. తర్వాత మనము కుకింగ్ చేశాక దాని వెంటనే వాటర్ వేయకూడదు. దానికంతటా అది కొంచెం కూల్ అయిన తర్వాతనే దాన్ని మనము వాషింగ్కి యూజ్ చేయాలన్నమాట, వాష్ చేయాలి. అదర్ దాన్ దట్ మనం దాన్ని కొంచెం కేర్ఫుల్గానే మెయింటైన్ చేయాలి అని చెప్తాను నేను, ఎందుకంటే చాలా బరువుగా కూడా ఉంటాయి కాబట్టి. అండ్ ఇవన్నీ వచ్చేసి క్యాస్ట్ ఐరన్లో ప్యాన్స్ అండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2220 ఉందండి. విత్ హ్యాండిల్ వచ్చింది. మీరు గమనించినట్లయితే ప్రతిదీ ఫ్రై ప్యాన్ అవనివ్వండి, కడాయిసి అవనివ్వండి, మనకి హ్యాండిల్స్కి వాళ్ళు క్లాత్ లాంటి బ్యాగ్ ఇచ్చారనమాట. అంటే పట్టుకోవడానికి మనకి హీట్ ఉండకుండా అది ఇచ్చారనమాట. సో అది రీయూజబుల్ అనమాట. మనము ఏదైనా మరకలలా అవుతే మళ్ళీ మనము వాష్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కలెక్షన్ అండి మేయర్స్ బ్రాండ్లో. సో మేయర్స్ బ్రాండ్లో మనకి ట్రైప్లై కుక్వేర్ ఉంది, నాన్ స్టిక్ కుక్వేర్ ఉంది, క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఉందండి. ట్రైప్లై అయితే బెస్ట్ అని చెప్తాను నేను మేయర్స్ బ్రాండ్లో. అండ్ క్యాస్ట్ ఐరన్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు కాబట్టి నాకు దాని గురించి పెద్దగా ఐడియా లేదు. నాన్ స్టిక్ కూడా చాలా బాగుంటుందండి మేయర్స్ బ్రాండ్లో. సో ఇదండి ఇవాల్టి వీడియో. కంప్లీట్ మేయర్స్ బ్రాండ్లో ఉండే కలెక్షన్ అంతా చూపించేశాను నేను విత్ ప్రైజెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.